ఏం చేస్తలేదే, ఇదేనా రావడం? రా కూర్చుందిరా. ఏమైంది అక్క? ఏదో కంగారు పడుతున్నావంట. స్వీటీ ఫోన్ చేసింది నాకు. ఏం లేదే. ఏం లేదేంటక్క, నిజం చెప్పు. నీ మొహం చూస్తేనే అర్థమవుతుంది నువ్వేదో దాస్తున్నావని. ఇన్స్టాగ్రామ్ లో నేను ఫొటోస్ షేర్ చేస్తా కదనే, ఎవరో నాకు తెలియని పర్సన్ నా పిక్స్ తీసుకొని మార్ఫింగ్ చేసి నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారే. అవునా? మరి ఈ విషయం బావగారికి చెప్పావా నువ్వు? మీ బావగారి గురించి నీకు తెలిసిందే కదనే, చిన్న చిన్న విషయాలకే నన్ను అనుమానిస్తాడు. ఇంత పెద్ద విషయం తెలిస్తే ఆయన నన్ను నిజంగానే తప్పు చేశామనుకుంటాడే. అక్క, ఈ విషయం నాకు కానీ అమ్మకు కానీ చెప్పకపోయినా పర్లేదు, కానీ కట్టుకున్న వాడికి ఖచ్చితంగా చెప్పాలక్క. ఒకసారి చెప్పి చూడక్క. ఆ అనుమానపు మొగుడికి ఏమని చెప్పాలి చెప్పవే నువ్వు. మంచో చెడో అక్క, జరిగింది ఏదో జరిగిపోయింది. నీ తప్పు లేకుండా బావగారికి చెబితే మంచిదని నా అభిప్రాయం. నువ్వు చెప్పింది కూడా నిజమే చెల్లి. సరే ఫోన్ చేసి చెప్తా బావగారికి. హలో, ఏమండి? మీకు ఓ విషయం చెప్పాలండి. నేను ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ అప్లోడ్ చేస్తానన్న విషయం మీకు కూడా తెలుసు కదండి. ఆ, ఆ ఫొటోస్ని ఎవరో మార్ఫింగ్ చేసేసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారండి. అమౌంట్ అడుగుతున్నారు. అమౌంట్ కనుక ఇవ్వకపోతే సోషల్ మీడియాలో పెడతా అంటున్నారండి. చాలా థ్యాంక్స్ అండి. మీరు ఇంకా నన్ను ఎక్కడ అనుమానిస్తారో అని నాకు భయం వేసిందండి. ఓకే అండి, ఇంటికి వచ్చాక మాట్లాడదాం. సరే, థ్యాంక్ యూ అండి. అక్క, బావగారు ఏమన్నారే? నువ్వు చెప్పిన మాట వినడం నాకు చాలా మంచిదైంది. బావగారు నా మాట నమ్మారే. సాయంత్రం ఇంటికి వచ్చాక పోలీస్ కంప్లైంట్ ఇద్దామన్నారు. థ్యాంక్స్ చెక్కు.